యూరియా కోసం నల్లగొండ జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. కాళ్ళరిగేలా తిరిగినా బస్తా యూరియా దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం 10 రోజుల పాటు పని వదిలేసి తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు వాపోయారు. నల్లగొండలో యూరియా కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి అందిస్తారు. ఖరీఫ్ సీజన్లో యూరియాకు సంబంధించినటువంటి రైతులు ఇబ్బందులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదు. అంటే ప్రస్తుతం రబీ సీజన్లో యూరియా కోసం దాదాపు నెల రోజుల నుంచి కూడా రైతులు పడిగాపులు పడుతున్నారు. అదే సమయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆన్లైన్లో ఒక యాప్ తీసుకొచ్చాం. యాప్లో బుక్ చేస్తే యూరియా ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అందుబాటులో తెలుస్తుంది. రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా యూరియా కూడా అందుబాటులో లేకపోవడంతో రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 2 రోజుల క్రితం అటు నార్గట్పల్లి అద్దంకి హైవేపై తిప్పర్తితో పాటు మాడుగులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ లాంటి ప్రాంతాల్లో కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. మరోవైపు చూస్తున్నట్లయితే అటు సూర్యాపేట జిల్లాలో పెన్పహాడ్తో పాటు చివేంల లాంటి ప్రాంతాలు కావచ్చు, తిరుమలగిరితో పాటు తుంగతుర్తి లాంటి ప్రాంతాల్లో కూడా రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా నిరసన కార్యక్రమాలతో పాటు రాష్ట్రోకలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ యూరియా దొరకపోవడంతో ప్రతిరోజు పిఎస్సిఎస్ కేంద్రాలతో పాటు ఫర్టిలైజర్ షాపుల చుట్టూ కూడా తిరుగుతున్నప్పటికీ కూడా బస్తా యూరియా దొరకట్లేదని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాండి? 10 రోజుల నుంచి వస్తున్నాం సార్. 10 రోజుల నుంచి వస్తున్నాము. రోజు వచ్చినా కూడా కాసేపట్నే అయిపోతుందని చెప్తున్నారు. ఇక ఎన్ని బస్తాలు 700 బస్తాలు పెడుతున్నట్టు కానీ 50 సెకండ్లు 30 సెకండ్లనే అయిపోతుంది. ఈ సెల్లు తీసి ఒక్కసారి సర్వర్ బిజీ వస్తుందని కావట్లేదు, ఇక ఊకనే అయిపోతుంది, పిండి అయిపోతుంది. ఊరి పెరగాలనే దానివల్లనే ఏం సార్ అంత స్టేషన్లు పెట్టి 3 ఎకరాలు పెడితే ఇంతవరకు ఊరే తల్లలేను. ఇప్పుడు బదులు తెచ్చిన 3 బస్తాలు బదులు తెస్తే నా మీద పంచాయతీకి వస్తున్నాయి. ఆయన ఏం చేస్తాం సార్? దీనివల్ల చాలా నష్టం అయిపోతుంది సార్. నేను అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటున్నారు, మరి దానివల్ల ఏమన్నా తెలుస్తలేదు సార్. ఈ ఒకటి పోతే నిమిషాలు అయిపోతుంది. మాకు ఈ పనికి యాప్ పెట్టి మమ్మల్ని ఏడిపిస్తుంది, కన్న తిప్పలే పెడుతుంది మమ్మల్ని. రైతుల ఆవేదన, యాప్ తీసుకొచ్చారు, యాప్ తెరిచేలోపు యూరియా అయిపోతుంది, అవగాహన లేకపోవడంతో బుక్ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పేసి కూడా రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు తీసుకొచ్చి సేద్యం చేస్తుంటే కనీసం పెట్టినటువంటి పెట్టుబడులు కూడా వెళ్ళేటువంటి అవకాశం లేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే యూరియా డిమాండ్ ఉందో డిమాండ్ మేరకు సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎకరం మొత్తం అంటే 30 నుంచి 40 వేలు పెట్టుబడి పెడితే పూర్తి స్థాయిలో ఆ పంట చేతికి వస్తే మాత్రం 5 నుంచి 10 వేలు 15 వేలు మిగిలేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం యూరియా వేయకపోతే ఆ పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్ళేటువంటి మిగులు మాట దేవుడు ఎరుగు, పెట్టినటువంటి పెట్టుబడి కూడా వెళ్ళే